వాళ్ళ వెబ్సైట్లో, ఎవరి వెబ్సైట్లో, టీడీపీ వాళ్ళ వెబ్సైట్లో ఉన్నటువంటి ఫోటో ఇది. ఇక్కడ చూడండి, telugudesham.org. నిజంగా ఎంత పెద్ద దరిద్రమో రావణాసురుని చేశారు జగన్మోహన్ రెడ్డిని. ఇంత చిల్లర చేష్టలకి టీడీపీ పార్టీ పడిపోయింది అంటే దీనికంటే చిల్లర తత్వం ఇంకేమైనా ఉంటుందా? హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎందుకంటే ఈ వీడియోలో తెలుగుదేశం పార్టీ నిజ స్వరూపం ఏంటో నేను వివరించబోతున్నా. తెలుగుదేశం పార్టీ ఎట్లా ప్రజల్ని మోసం చేస్తున్నది, ఎట్లా కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఎట్లా మోసం చేస్తుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మీ ముందర పెడతా. అదే కాకుండా తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏందో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అందుకే ముఖ్యంగా వైసీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఈ వీడియోని మొత్తం చూడడమే కాదు, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిజ స్వరూపం ఏంటి, తెలుగుదేశం పార్టీ ఎట్లా గెలిచింది, తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత తన రంగుని ఎట్లా మార్చుకున్నది అన్న విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇది తెలుగుదేశం పార్టీ వెబ్సైట్. మీరు ఇక్కడ చూసుకుంటే telugudesham.org అని చెప్పేసి ఇక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తున్నది. ఈ వెబ్సైట్లో ఇది హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లో మనకి కొన్ని ఫోటోలు ఇచ్చాడు. ఇది ఫస్ట్ ఫోటో. ఇందులో ప్రజాగలము అని చెప్పేసి ఉమ్మడి మేనిఫెస్టో 2024 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇదే హోమ్ పేజ్లో మనం రెండో పేజ్కి వెళ్దాం. ఇది రెండో పేజ్. ఈ రెండో పేజ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉన్నది. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 అంటే 6 హామీలు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇది వచ్చేసి కొటేషన్, అంటే ఎలక్షన్లకి ముందు మాటి మాటికి వాడినటువంటి కొటేషన్ ఇది. ఏంటి? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఈ షూరిటీలో మనకి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 6 షూరిటీలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది ఎలక్షన్లకి ముందు. ఏంటి ఆ 6 షూరిటీలు అంటే ఇక్కడ మనం చూసుకుంటే యువతకి మొదటి షూరిటీ, యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఇది మొదటి షూరిటీ. రెండో షూరిటీ వచ్చేసి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు అని చెప్పేసి ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఒక వాగ్దానము. మూడో షూరిటీ ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం అన్నారు. నాలుగో షూరిటీ ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ఐదో షూరిటీ ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అని చెప్పేసి. ఆరవ షూరిటీ, చివరి షూరిటీ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఇక్కడ 6 షూరిటీలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం చూసుకుంటే దీన్ని కొంచెం జాగ్రత్తగా మీరు చూడవలసిన అవసరం ఉన్నది. ఇగో ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏంటి అంటే బాబు సూపర్, ఇది వచ్చేసి 6 సూపర్ 6 దీని పేరు. కింద చిరునవ్వుతో చంద్రబాబు నాయుడు గారు, ఆయన వెనకాల పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు కూడా నవ్వుతున్నారు. బాగున్నారు కానీ నవ్వుతున్నారు. సరే, ప్రజలకి వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఈ 6 వాగ్దానాలు. ఈ 6 వాగ్దానాలలో నేను ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏంటంటే 3 నెలలు ఎప్పుడో దాటిపోయింది. అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇంకో 2 రోజులు పోతే 100 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా ఈ 6 గ్యారంటీలలో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొత్తం ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో ఈ 6 షూరిటీలలో ఒక్కటంటే ఒక్క షూరిటీ కూడా చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయడం దేవుడు అసలు ఎప్పుడు చేస్తాడన్న విషయాన్ని కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇక్కడ మనం చూసుకుంటే మనం స్కూళ్ళకి వెళ్ళే విద్యార్థులకి 15,000 రూపాయలు అని చెప్పేసి చెప్తే అసెంబ్లీలో నిలబడి లోకేష్ గారు వచ్చే సంవత్సరం మొదలు పెడదాంలే ఏముంది అని చెప్పేసి చాలా సిల్లీగా సింపుల్గా కొట్టిపడేసాడు. ఇదంతా కాదండి. 6వ షూరిటీ మీరు ఇక్కడ చూడండి, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. ఈ బస్సు ప్రయాణం అన్నది తెలంగాణలో అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వము 2వ రోజే మొదలుపెట్టింది ఉచిత బస్సు. మరి మీరు ఇప్పుడు 100 రోజులుగా వస్తుంది, ఇంతవరకు మీరు ఎందుకని చెప్పేసి మొదలు పెట్టలేకపోయారు. ఇది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసం. ఈ 6 గ్యారంటీలు మోసం. ఇది కాకుండా ఇంకా కొన్ని మోసాలు ఉన్నాయి. ఏంటి ఆ మోసాలు అంటే మనం నెక్స్ట్ ఫోటోకి వెళ్ళాలి. అంటే హోమ్ పేజ్లో ఉన్నటువంటి నెక్స్ట్ ఫోటో. ఏంటి నెక్స్ట్ ఫోటో అంటే ఈ 6 గ్యారంటీలు కాకుండా మళ్ళీ ఇంకా కొన్ని వాగ్దానాలు చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి ఆ వాగ్దానాలు? ముందుగా ఇక్కడ మనం చూడాలి. ఏంటి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నవ్వుతున్నాడు. ఈ ఫోటో కొంచెం జాగ్రత్తగా చూడండి. ఆయన ఫోటో నవ్వుకుంటూ రోజు ఒక్కసారైనా మనం చూడాలి. చూస్తే రోజు మొత్తం మంచిగా పోద్ది, లేకపోతే రోజు మొత్తం దరిద్రంగా ఉంటుంది. అందుకే మీ బెడ్రూమ్లో ఆయన ఫోటో ఒకటి పెట్టుకోండి. ఈ సూపర్ 6 అన్న ఫోటో ఉంది కదా, ఇది ఫోటో చేసి పెట్టుకుంటే రోజు మీరు నిద్ర లేవగానే చంద్రబాబు నాయుడు గారి మొహం చూడొచ్చు. మీరు చల్లగా ఉంటారు, 100 ఏళ్ళు బతుకుతారు, లేకపోతే డమ్ అంటారు. ఇక్కడ చూసుకుంటే బాబు షూరిటీ అని చెప్పేసి ఇక్కడ ఉన్నది. ఇక్కడ పైన చూడండి, ఇది బాబు షూరిటీ. ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుందని చెప్తున్నా. సంక్షేమము, అభివృద్ధి. కింద చూసుకుంటే మీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ పైన సంక్షేమం, అభివృద్ధి, కింద మీ భవిష్యత్తు గ్యారంటీ. ఇప్పుడు 100 రోజులు కాబోతుంది. ఈ 100 రోజులలో సంక్షేమము శూన్యం, సంక్షేమం శూన్యం.
అభివృద్ధి శూన్యం, అభివృద్ధి శూన్యం, సంక్షేమము శూన్యము, అభివృద్ధి శూన్యం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంక్షేమ పథకాల్ని చంద్రబాబు నాయుడు గారు అమలు చేయకుండా వాటిని తీసుకెళ్లి తుంగభద్రలు కలిపేసి ఆయన ఇచ్చే సంక్షేమానికి ఇచ్చినటువంటి డబ్బుల్ని మొత్తానికి ఆపేసి పెన్షన్ ఒక్కటి తప్పిస్తే వేరే అన్ని డబ్బులు అన్ని ఆపేసింది చంద్రబాబు నాయుడు. ఏంటంటే ఇప్పుడు ఖజానా ఖాళీ, వస్తుంది మంచి రోజులు వస్తున్నాయి, అది వచ్చింది లేదు, బొత్తు సచ్చింది లేదు. అట్లాంటి పరిస్థితి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఈ అభివృద్ధి సంక్షేమం రెండు కూడా మొత్తానికి కొట్టుకుపోయినాయి. మొన్న వచ్చిన వరదలలో కొట్టుకుపోయినాయి ఈ రెండు కొట్టుకుపోయినట్టు మనకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా జరుగుతున్నది. ఏంది అంటే ముందు ప్రజలు సూపర్ 6 అంటే ఏంటి అన్న విషయాన్ని మర్చిపోవాలని చెప్పేసి ఒక కుట్ర పన్ని ఏం చేశారు అంటే గొడవలు, చంపడాలు, నరకడాలు, నడి రోడ్డు మీద మనిషిని జంతువుని కూడా నరకలంత దారుణంగా నరికితే అట్లాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉండే. దాని తర్వాత మహిళలు అమ్మాయిల మీద అత్యాచారాలు, నెరీఘోరం. 7 సంవత్సరాల పాప అత్యాచారం చేసి తీసుకెళ్లి కృష్ణానదిలో పడేస్తే నాకు శవం ఇవ్వండి అయ్యా, నా కూతురి శవము, నేను అంత్యక్రియలు చేసుకుంటా అని తల్లిదండ్రులు కొట్టుకుంటే ఒక హోంమంత్రి, ఒక డిప్యూటీ సీఎం, ఒక సీఎం ముగ్గురు కలిసి కూడా అట్లీస్ట్ ఆ శవాన్ని తీసుకొచ్చి ఆ తల్లికి ఇవ్వలేకపోయారు. అంటే దీనికంటే పెద్ద దరిద్రం ఉంటుందా? ఉండదు. ఆ దరిద్రాలన్నీ జరిగినాయి. ఇప్పుడు ఇంకో అదృష్టం ఏంటంటే వీళ్ళకి అదృష్టం ఏంటంటే వరదలు వచ్చేసినాయి. ప్రజలు ఆ సూపర్ 6ని మర్చిపోతారు అనుకుంటున్నారు. మర్చిపోరు. అంత సాధారణంగా మర్చిపోయే ప్రజలు కాదు. సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చి మీరు వచ్చారు, మర్చిపోరు. సరే సూపర్ 6 కాకుండా ఇంకేం హామీలు ఇచ్చారు ఈడ చూడండి. ఈడ ఇంకో హామీలు ఉన్నాయి, ఇంకా 6 హామీలు ఉన్నాయి. ఈడ ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే మహాశక్తి అని చెప్పేసి ఒక హామీ ఇచ్చాడు. రెండోది యువగలం, మూడవది అన్నదాత. వీళ్ళ కాన్సెప్ట్లు ఇవి. అంటే హామీలు అంటే వీళ్ళ కాన్సెప్ట్లు ఇవి. ఇది కాకుండా ఇంటింటికి నీరు, అది కాకుండా బీసీలకి రక్షణ చట్టం, అది కాకుండా పూర్ టు రిచ్ అంట. అమ్మ జీవితం పూర్ టు రిచ్. ఏంది పూర్ టు రిచ్ అంటే పేదరికం నుంచి ఏడికి, రిచ్ అంటే ధనవంతులు, పేదరికం నుంచి ధనవంతులు అవ్వడం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మొత్తం సింగపూరేగా గ్రాఫిక్స్ డిజైనర్లను సింగపూర్ నుంచి పిలవడము, గ్రాఫిక్స్ చేయడం. ఇదే అమరావతి అని చెప్పేసి ఒక గ్రాఫిక్ రిలీజ్ చేసిండు. ఎప్పుడో 2014-19 మధ్యలో గ్రాఫిక్ రిలీజ్ చేస్తే ఈ రాజధాని కడితే ఢిల్లీ నుంచి వచ్చి చూసి పోతారు ఇట్లాంటి రాజధాని అనుకున్నాం. అట్లాంటి గ్రాఫిక్స్ కట్టిండు. ఇంకో గ్రాఫిక్ పెట్టిండు. ఏంటంటే పూర్ టు రిచ్ అంట. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటిదాకా వచ్చిన పార్టీలన్నీ చెప్పింది ఇదే కథ, పిట్ట కథ. ముందేం చెప్పారు? రోటీ కపడా మకాన్ అన్నారు. ఆ రోటీ ఆడికో బాయ్, కపడా ఆడికో బాయ్, మకాన్గా దేవుడే తీసుకుపోయా. ఇప్పుడు ఈయన పూర్ టు రిచ్ అని చెప్పేసి ఇంగ్లీష్ పదం పెట్టిండు. అదే అటు ఇటు తిరిగి ఆడికే వస్తుంది. సరే ఈయన చెప్పింది ఏంది? మహాశక్తి, యువగలం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకి రక్షణ చట్టము, పూర్ టు రిచ్. ఈ 6 కూడా మొత్తానికి ఏమైంది అంటే ఈ 6ని కూడా తీసుకెళ్ళి మొన్న వచ్చిన విజయవాడకు వచ్చిన ఫ్లడ్స్లో తీసుకెళ్ళి కృష్ణానదిలో కలిపేసిండు చంద్రబాబు నాయుడు. ఇది కూడా ఒక పెద్ద సున్నా. ఇది అయింది ఏం లేదు. ఇది కాన్సెప్ట్ లాగే, ఇది మేము అనుకున్నాము, ఇది చేసి చూపిస్తాము 5 సంవత్సరాలలో. అంటే నువ్వు 100 రోజులలో నువ్వు దీనికోసం ఏం చేసినావు అదొకసారి నీ రూట్ మ్యాప్ ఏందో ఒకసారి చెప్పు. 100 రోజులలో ఇక్కడ బీసీలు అని చెప్పేసి బీసీలను మొత్తానికి అనగదొక్కేశారు మీరు. అరే చస్తోడు రోడ్డు మీద నరుకుతున్నాడు వాడు ఎవడు? ఎస్సీయా, బీసీయా, ఎస్టీయా, మైనార్టీయా? ఒకసారి చూడు. మైనార్టీలు ఎంత దరిద్రం అంటే మైనార్టీలు నీకు రాయలసీమలో మైనార్టీలే మెయిన్. అక్కడ 17 నియోజకవర్గాల్లో నేను నమ్మి ఓట్లేస్తే అట్లాంటి మైనార్టీని నరకాడబడేశారు. అట్లాంటి దళితుడిని, బీసీని ఎవరిని చూడకుండా కొట్టడము, చంపడము చేశారు. అట్లాంటిది మీరు బీసీలకి రక్షణ ఇస్తా అంటే ఎట్లయితుందో నాకు అర్థం కాదు. ఇట్ ఈస్ అ జోక్. సరే నెక్స్ట్ వద్దాం. నెక్స్ట్ అంటే ఫస్ట్ దీంట్లో ఏంటి, హోమ్ పేజ్లో ఇది రెండో ఫోటో, మూడో ఫోటోకి వద్దాం. సారీ ఇది మూడో ఫోటో, ఇది నెక్స్ట్ ఫోటో. ఈ ఫోటో నేను మీకు చూపిద్దాం అనుకున్నా. ఈ ఫోటో వచ్చేసి ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది 4వ ఫోటో. ఇది ఫస్ట్ ఫోటో వచ్చేసి మనం చూసినాము, సెకండ్ చూసినాము, థర్డ్ చూసాము. ఇది 4. ఈ 4వ ఫోటోలో ఇక్కడ ఏం చేశారు అంటే చిల్లర పని అని చెప్పేసి, నేను చిల్లర పని చేస్తున్నావురా నువ్వు అని చెప్పేసి పెద్దోళ్ళు తిడుతుంటారు చిన్నపిల్లల్ని. ఇక్కడ చూడండి ఎంత చిల్లర పనో. ఇక్కడ రావణాసురుని ఒకరిని క్రియేట్ చేసి ఆ రావణాసురునికి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తగిలిచ్చి ఇక్కడ రావణాసురుని చేశారు జగన్మోహన్ రెడ్డిని. ఇంత దారుణంగా వాళ్ళ వెబ్సైట్లో, ఎవరి వెబ్సైట్లో? టీడీపీ వాళ్ళ వెబ్సైట్లో ఉన్నటువంటి ఫోటో ఇది. ఇక్కడ చూడండి, తెలుగుదేశం.org. నిజంగా ఎంత పెద్ద దరిద్రమో.
రావణాసురుని చేశారు జగన్మోహన్ రెడ్డిని. ఇంత చిల్లర చేష్టలకి టీడీపీ పార్టీ పడిపోయింది అంటే దీనికంటే చిల్లర తత్వం ఇంకేమైనా ఉంటుందా? సరే రావణాసురుని చేశారు. ఇక్కడ చూడండి ఈ తలకాయలు అన్న చూసినట్లే, ఈ తలకాయలు చూడండి ఇట్లా పక్కన ఉన్నాయన ఈయన గుడివాడ ఎమ్మెల్యే లాగా కనిపిస్తాడా మీకు? నాకైతే కనిపిస్తలేడు, మీకు కనిపిస్తాడా? ఒకసారి చూడండి. ఇటు పక్కన ఈయన ఎట్లా కనిపిస్తున్నాడు, ఇటు పక్కన ఈయన ఎట్లా కనిపిస్తున్నాడు, ఇటు పక్కన ఇవన్నీ చూడండి ఒకసారి. అంటే మనుషుల్ని ఎంతలా దిగజార్చిండు అంటే చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఏమంటారు అంటే రాక్షసానందము అంటారు. అంటే మనకి కావాల్సిన వాళ్ళని, మనకి ఎగనెస్ట్గా ఉన్న వాళ్ళని, మన శత్రువులని ఏం చేయను అంటే ఇట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరి మీద శత్రుత్వం చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక న్యాయ పోరాటం చేసిండు. శత్రుత్వం చేసేదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లా డాష్ కొడక అని చెప్పేసి తిట్టినోడిని తీసుకెళ్ళి తుంగభద్రలో కలిపెట్టాడు. కానీ చేసిండు ఆ చిల్లర పని చేయలే. చట్టపరంగా ఏం చేయాలో అది చేసిండు. వచ్చి టీడీపీ పార్టీ మీద అటాక్ చేసిన, టీడీపీ పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేసిన వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టిండు. వాళ్ళ పార్టీ వాళ్ళ మీద పెట్టి వాళ్ళని న్యాయపరంగా 41 నోటీసులు వేయించి వాళ్ళకి చట్టరీత్యా ఏం శిక్ష ఉంటుందో ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్ని ఫాలో అయ్యింది జగన్మోహన్ రెడ్డి. కానీ మీలాగా ఇట్లా చిల్లర చేష్టలు, ఇట్లాంటి చేష్టలు ఎప్పుడన్నా చూసినామా? ఇంతవరకు నాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ ఇది రాక్షసానందం రా బాబు. నేను ఆ జీవితంలో చూడలే. నేనే ఇట్లాంటి చిల్లర పని చేయను, నాకంటే ఇంకా చిల్లరగానిలాగా ఉన్నారు మీరు. ఇది పేజు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్దాం మనం. ఇక్కడ చూస్తే ఇది నెక్స్ట్ పేజ్. ఈ నెక్స్ట్ పేజ్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో చూడండి. ఇక్కడ దుఃఖంగా కూర్చొని ఉన్నాడు. ఇది ఎప్పుడు అంటే జైల్లో అంటే అంటున్నారు, నిజమా కాదా నాకు జైలు ఫోటో అంటది. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఏపీని అభివృద్ధి చేసినందుకు జైలా అని చెప్పేసి, ఏపీని అభివృద్ధి చేసినందుకు జైలా అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో పాయఖానాలు లేని ఊర్లు ఉన్నాయి తెలుసా మీకు? ఈరోజు కూడా నల్లాలు లేని ఊర్లు ఉన్నాయి తెలుసా మీకు ఆంధ్రప్రదేశ్లో? ఈరోజు కూడా పూర్తిగా కరెంటు వ్యవస్థ లేని ఊర్లు ఉన్నాయి తెలుసా మీకు ఆంధ్రప్రదేశ్లో? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఇట్లా ఏపీని నేను అభివృద్ధి చేసిన అంటే ఈరోజు కూడా రోజుకి కనీసం 300 రూపాయలు సంపాదించుకోలేని వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు తెలుసా మీకు? ఉన్నప్పుడు మీరు ఏపీని అభివృద్ధి చేసినట్ట, ఏపీని తుంగభద్రలో కలిపినట్ట? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఏపీని నాశనం చేసిర్రు ఇప్పటిదాకా వచ్చినటువంటి అన్ని పార్టీలు చేసినాయి. అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా రైతుల గురించి ఆలోచించిన మొగోడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రైతుల గురించి, రైతులకి ఫ్రీ కరెంటు, రైతులకి నీళ్ల సదుపాయం ఇది ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఈ జీవితాలు మారాలి అంటే ప్రజలు చదువుకోవాలి అని చెప్పేసి ఫీజు రీఎంబర్స్మెంట్ అన్న స్కీమ్ని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ప్రజలు బతుకుంటేనే వాళ్ళు రైతులు అవ్వగలరు, బతుకుంటేనే వాళ్ళు చదువుకోగలరు అని చెప్పేసి ఆయన వైద్య రంగంలో ఆయన తీసుకొచ్చిన మార్పులు మనం అందరూ చూసాం. ఆరోగ్యశ్రీ, నా జీవితంలో ఆరోగ్యశ్రీ అంత మంచి స్కీము నేను ఏడ చూడలే. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే ఆయన చచ్చిపోయిండు అన్న వార్త విని గుండెబలి చచ్చిపోయారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, 2 రాష్ట్రాలలో కూడా. ఎందుకంటే ఆ గుండె నిలబెట్టినోడు రాజశేఖర రెడ్డి. అట్లాంటి నాయకుడు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి గారి తర్వాత అట్లాంటి నాయకుడు వచ్చిండు అంటే జగన్మోహన్ రెడ్డి. అది రక్తంలో ఉంది. వచ్చిండు, ప్రజలకి మంచి చేసిండు. డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు పంపించిన మొగోడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు మీరు ఎప్పుడైనా చేశారు? చేసారు ఒకసారి. ఎప్పుడు చేశారు? 2019 ఎలక్షన్లకి జస్ట్ ఒక 1 రోజుల ముందర పసుపు కుంకుమ అని చెప్పేసి మీరు ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తే ఆ పసుపులు కుంకుమలు తీసుకెళ్ళి ఆడవాళ్ళు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది మీ స్ట్రాటజీ ఏందో. సరే, అది వేరే విషయం. నెక్స్ట్ ఏమైనా పేజీలు ఉన్నాయా? ఉన్నాయి. ఓడమ్మ ఇక్కడ ఎల్లు చూపిస్తున్నాడు. బాబుతో నేను అని చెప్పేసి గిట్ట ఉంది. దీన్ని నేను పుట్టిన అంటే మా ఏరియాలో దీన్ని ఏమంటారో మీ అందరికి తెలుసు. ఈడ ఉంది బాబుతో నేను అని చెప్పేసి. నేను మాత్రం లేను రా బాబు. ఈడ ఒక్క విషయమే అందరికి చెప్తున్నాను మీ అందరికీ, నేను మాత్రం లేను రా బాబు. నేను లేను, చంద్రబాబు నాయుడు గారితో నేను లేను. ఓకే, ఎందుకంటే ఈ కుట్రలు కుతంత్రాలు నా వల్ల కావు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలు. సరే, ఇక ఇవన్నీ ఏసుడు మార్కెటింగ్ మాత్రం చాలా ఉందిలే ఇందులో. కానీ ఇది ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి ఏంటి అంటే అబద్ధాలు, దరిద్రాలు, ప్రజల్ని మోసం చేయడాలు ఈ వెబ్సైట్లో ఉన్నాయి. ఇప్పుడు మనము వైసీపీకి టీడీపీకి వ్యత్యాసం చూద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ మనం చూసినాం ఎట్లా మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతలా దారుణంగా అవమానించారో మనం ఇక్కడ చూసినాము. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనని కూడా రావణుని చేసిరా లేదా అవమానించిరా చూద్దాం. ఇది వైసీపీ, ఇది వెబ్సైట్. ఈ వైసీపీ వెబ్సైట్లో ఏడ మీరు చూసినా కూడా
చేసిన డెవలప్మెంట్ల గురించి మొత్తం కనిపిస్తుంది కానీ ఇట్లాంటి చిల్లర విషయాలు అడగనిపి నేను మొత్తం చూసిన. మీరు కావాలంటే ఇక్కడ చూసుకోండి, YSRcongress.com అని చెప్పేసి ఉంటుంది. మీరు వెళ్ళి ఆ వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు. అట్లాంటి చిల్లర పనులని ఏం చేయలేదు. ఇంకో విషయం, భారతదేశంలోనే మన దగ్గర ఉన్న రాష్ట్రాలన్నింటిలో మేనిఫెస్టోని 99.9% పూర్తి చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉండే అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఏకైక ముఖ్యమంత్రి మొగోడు ఎవడన్నా ఉండే అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన మేనిఫెస్టోని 99.9% పూర్తి చేసినోడు జగన్మోహన్ రెడ్డి. అదే 2014 నుంచి 19 దాకా ఇచ్చిన మేనిఫెస్టోని ఇమ్మీడియట్గా ఎలక్షన్ జరగగానే తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేసిన వాళ్ళు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తాడు. ఏం చేస్తాడు, ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినాడో ఈ మేనిఫెస్టోని సూపర్ 6 ఈ 6లు ఆ 6లు అన్నీ తీసుకెళ్ళి ఎలక్షన్ల ముందు దాకా ఫుల్గా ప్రమోట్ చేసిండు. సూపర్ 6 నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 45,000. అమ్మ జీవితం అసలు అది ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్తో పాటలు పాడుతున్నారు ఆ డైలాగుల మీద. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పేసి అట్లా డైలాగులు కొట్టి ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయి అధికారంలోకి వచ్చాక ఈ మేనిఫెస్టోని తీసుకెళ్ళి తుంగభద్రలో కలిపేశాడు. ఇప్పుడు ఎక్కడ మాట్లాడట్లేదు సూపర్ 6 గురించి, ఈ మేనిఫెస్టోల గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే ప్రజలని మనం గుర్తు చేయొద్దు, అందరూ మర్చిపోవాలి అని చెప్పేసి ఇది ఒక పెద్ద కుట్ర. కానీ మనం మరవనిస్తామా? రోజు గుర్తు చేస్తాం. మొన్నటి దాకా ఈ మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేసిండు, ఎలక్షన్లలో గెలిచి మర్చిపోయిండు. ఇప్పుడు మనం ప్రమోట్ చేద్దాం 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని. ఏం సార్ మీరు మాట ఇచ్చారు, ఈరోజు మీరు మాట మీద లేరు అని చెప్పేసి ప్రతిరోజు గుర్తు చేద్దాం, మర్యాదపూర్వకంగా గుర్తు చేద్దాం. ఆయనను అవమానించడం ఏమొద్దు, మర్యాదపూర్వకంగా. పెద్దోడు 70-75 సంవత్సరాలు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, అట్లాంటి వ్యక్తిని మనం ఎందుకు అవమానించాలి? మర్యాదపూర్వకంగా అడుగుదాము ఏమైంది అని చెప్పేసి. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి నేనేం మాట్లాడతలేను అని చెప్పేసి మన సబ్స్క్రైబర్లు చాలా ఫీల్ అవుతారు. ఏందన్నా నువ్వు పవన్ కళ్యాణ్ మీద ఒక్క వీడియో చేస్తలేవు, ఫస్ట్ బాగా చేసేటోడు అని. ఏం చేయాలని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ మనిషి ఆడలేకుండా పోయాడు, బయట కనిపిస్తలేడు. మొన్న ఏదో బయటకు వచ్చి నేనేదో వరదలకి పోలేదు, ప్రజల్ని కలవలేదు అని నన్ను బద్నాం చేస్తారు అని చెప్పేసి తెల్ల చొక్కా తెల్ల పాయింట్ వేసుకొచ్చి కావాలని బురదలు నడుచుకుంటూ ఆ తెల్ల పాయింట్ మీద ఆయనే పోసుకుంటున్నాడు బురద. అట్లాంటి మార్కెటింగ్లు చేసుకుంటే ఇంకోడేమో ముందర నిలబడి ఫోటోలు తీస్తున్నాడు, ఆ బురద ఫోటోలు. మన పవన్ కళ్యాణ్ కాలుకి బురద అంటింది అని చెప్పేసి చెప్తున్నాడు. వాడబ్బా బురద అండడం ఏందిరా, ఆడ ప్రజలు బురదలలో కొట్టబోతున్నారు. నీ కాలికి నువ్వు తెల్ల చొక్క తెల్ల పాయింట్ వేసుకొచ్చి నువ్వే అంటించుకొని నువ్వే ఫోటోలు దిగి నువ్వే ఆ ఫోటోలని పేపర్లు వేసుకుంటా నువ్వే మార్కెటింగ్ చేసుకుంటే దాని ప్రజలకు మంచి చేయడం అంటారా? ప్రజలకి మంచి చేయాలి అంటే అది ఎట్లా ఉంటుంది అంటే, ఏది కెమెరాకో ఏ వీడియోకో మీరు అది కెమెరా వైపు వీడియో వైపు చూడక్కర్లే. ప్రజలకి మంచి చేసేటోడు ఏం చేస్తాడు అంటే ప్రజల గురించి ఆలోచిస్తాడు, కెమెరాల గురించి వీడియోల గురించి కాదు. మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు విజయవాడ బస్సులో పాపం ఉండి వారం 10 రోజులు ఉండి ప్రజలందరికీ మంచి చేసి పాపం నిన్నను కూడా ఇంటికి పోయింది పాపం ఆయన. కాకపోతే ఆ బస్సులో ఆయన ఉన్నాడు, ఆ బస్సు వెనకాల చుట్టూ అవతల 100 మంది తీసుకుపోయాడు. ఆ 100 మందిలో 50 మంది ఫోటోగ్రాఫర్లు, 50 మంది వీడియోగ్రాఫర్లు. చంద్రబాబు నాయుడు గారు నిద్ర లేచి బయటికి వస్తున్నాడు అని చెప్పేసి ఒక చిన్న న్యూస్ అట్లా బటన్ నొత్తంగానే అందరూ లేచి ఓ సార్ వస్తుండు అని చెప్పేసి వీడియోలు ఫోటోలు రెడీగా పెట్టి ఆయన ఇట్లా అడుగు కిందకి బస్సు నుంచి పెట్టంగానే ఫోటోలు వీడియోలు మొదలై మళ్ళీ రాత్రి ఆ బస్సులోకి పోయేంత వరకు మొత్తం ఫోటోలు వీడియోలే. పాపం ఆ బస్సు లోపల ఎవడన్నా లేడు, అది గ్రేటు. లేకపోతే బస్సు లోపల ఉంటే ఆ బస్సు లోపల ఆయన తినేది తాగేది పడుకునేది కూడా చూపించేది. తాగేదంటే మీరు ఇంకేదో అనుకునేరు, మంచినీళ్ళు మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు తాగరు, మంచినీళ్ళు తాగుతారు అంతే. ఇది ఈరోజు వీడియో. దీన్ని తప్పకుండా మీ అందరూ లైక్ చేయండి, మొట్టమొదటి లైక్ చేయండి. దాని తర్వాత వైసీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఈ వీడియోని వైరల్ చేయండి. అంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో యొక్క లింకుని వాట్సాప్ ద్వారా పంపించండి. అందువల్ల వీడియో అన్నది వైరల్ అవుతుంది, చాలామంది ప్రజల దాకా చేరుతుంది, నిజాలు ప్రజల దాకా చేరాలి అన్నది నా ఇంటెన్షన్. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.